నేను స్వరాజ్. ఈరోజు వయసులు అనే టాపిక్ నుండి ఒక ప్రశ్నను చూద్దాం. క్వశ్చన్ ఏమన్నాడు అంటే 4 సంవత్సరాల క్రితం పి మరియు క్యూల నిష్పత్తి 5:6. 4 సంవత్సరాల క్రితం అన్నాడు 5:6 అని. అయితే వారి ప్రస్తుత వయసుల మొత్తం 52 సంవత్సరాలు. ప్రస్తుత వయసుల మొత్తం 52 సంవత్సరాలు అయినా ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ప్రస్తుత వయసుల మొత్తం ఇచ్చాడు, ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ప్రస్తుత వయసుల మొత్తము పి ప్లస్ క్యూ ఎంత ఇచ్చాడు? 52 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ మనకి రేషియో మాత్రం ఏమి ఇచ్చాడు? 4 సంవత్సరాల క్రితం ఇచ్చాడు 5:6 అని. ఈ 52ని 4 సంవత్సరాల క్రితము పి ప్లస్ క్యూ యొక్క వయసుల మొత్తం ఎంత అవుతుందండి? -4 అవుతుందా? -8 అవుతుందా? -8 అవుతుంది. 4 సంవత్సరాల క్రితము పి యొక్క వయసు నుండి 4 సంవత్సరాలు వెళ్ళిద్ది, క్యూ యొక్క నుండి 4 సంవత్సరాలు వెళ్ళిద్ది. అంటే మొత్తం 8 సంవత్సరాలు మనం తీసేస్తే 4 సంవత్సరాల క్రితం పి మరియు క్యూ యొక్క వయసుల మొత్తం ఎంత వస్తుంది అంటే 44 వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు పి మరియు క్యూ యొక్క 4 సంవత్సరాల క్రితం రేషియో వచ్చింది 5:6. పి ప్లస్ క్యూ యొక్క 4 సంవత్సరాల క్రితం వయసుల మొత్తం వచ్చింది 44. 5:6 అనేది 4 సంవత్సరాల క్రితం రేషియో, 4 సంవత్సరాల క్రితం మొత్తం వయసులు 44. అంటే ఇక్కడ ఈ మొత్తం రేషియో 11 అనేది 44కు సమానం అయితే ఒక రేషియో 4కి సమానం. అంటే 4 సంవత్సరాల క్రితము పి యొక్క వయసు క్యూ యొక్క వయసు ఎంత అంటే పి యొక్క వయసు 5 × 4 20, క్యూ యొక్క వయసు 6 × 4 24. ఇది ఎప్పుడండి? 4 సంవత్సరాల క్రితం. ఇది ఎప్పుడు? 4 సంవత్సరాల క్రితం. బట్ మనకు అడుగుతుంది ఏంటి? ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ప్రస్తుత వయసు అంటే దీనికి +4 చేస్తే ప్రస్తుతం వస్తావు, దీనికి +4 చేస్తే ప్రస్తుత వయసు అనేది వస్తుంది. అంటే పి 24, క్యూ 28. రేషియో ఎంత అండి? 4 6ల 24, 4 7ల 28. ఆన్సర్ 6:7. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా వినండి. పి ప్లస్ క్యూ యొక్క ప్రస్తుత వయసుల మొత్తం 52 ఇచ్చాడు. 4 సంవత్సరాల క్రితం రేషియో 5:6 ఇచ్చాడు. నేనేం చేస్తున్నాను? పి ప్లస్ క్యూని 4 సంవత్సరాల ముందు తీసుకెళ్తున్నాను. 4 సంవత్సరాల ముందు పి క్యూ అంటే -4 కాదు -8 చేయాలి. ఎందుకంటే పి వయసు నుండి 4, క్యూ వయసు నుండి 4. 4 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసుల మొత్తం 44 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన రేషియో 5:6 4 సంవత్సరాల క్రితం. అంటే ఈ 5:6 11 అనేది 44కి ఈక్వల్ అయితే ఒక రేషియో 4 ఈక్వల్. 4 సంవత్సరాల క్రితం పి యొక్క వయసు 20, క్యూ యొక్క వయసు 24. కానీ మనకు అడిగింది ప్రస్తుత వయసుల నిష్పత్తి. కాబట్టి ప్రస్తుత వయసుకి రావాలంటే 4 సంవత్సరాల ముందుకు రావాలి. కాబట్టి 20 + 4 24 + 4 అంటే 24:28. రేషియో 6:7.